హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో మనందరం సమ్మర్ హాలిడేస్ అయిపోయి రొటీన్లో పడిపోయాం కదండి. ఇవాళ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్. కొంచెం బనానా కర్రీను ఓట్స్ దోశ వేసాను ఇన్స్టెంట్గా. మన దగ్గర బ్యాటర్స్ రెడీగా లేకపోతే ఓట్స్ దోశ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సరే, ఫస్ట్ అయితే బనానాస్ని చిన్న చిన్న ముక్కలు కానీ మనకు కావాల్సిన మీడియం ముక్కలు కానీ కోసి వేడి నీళ్ళు కాసిన తర్వాత ఆ ముక్కలు వేసేయాలండి. పసుపు ఉప్పు వేసి అవి బాయిల్ అయ్యాక స్ట్రెయిన్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని చక్కగా పోపు వేసుకొని, ఆనియన్స్ కూడా ఆప్షనల్ అండి. ఇక్కడ పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్స్ బాయిల్ చేసిన బనానా పీసెస్ వేసుకున్నాను. అది ఎగే లోపల ఇప్పుడు ఓట్స్ దోశ చూద్దాం. ఓట్స్ 2 స్పూన్స్ అయితే, ఉప్మా రవ్వ ఒక 2 స్పూన్స్, తర్వాత పెరుగు, ఇదంతా కొంచెం అట్లా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచేయాలి. తర్వాత మనం కర్రీ చేసేసుకోవాలి కదా. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. తర్వాత చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసి కొంచెం సేపు తిప్పటమేనండి. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి మన కాఫీ షాట్ పడాల్సిందే కదా మార్నింగ్. తర్వాత రైస్ కూడా పెట్టేశాను లంచ్ బాక్స్ కాబట్టి. మన దగ్గర ఇలాంటి స్ట్రైనర్ ఉంటే కొరియాండర్కి భలే ఉంటుందండి. తడి లేకుండా ఇసుక లేకుండా చాలా బాగుంటుంది. తర్వాత కర్రీలోకి కొంచెం యాడ్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు ఓట్స్ ఒక అరగంట నానిపోయినాయి కాబట్టి మనం దాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓట్స్ ఇందాక కలిపిన ఓట్స్, ఉప్మా రవ్వ, పెరుగుని కలిపేసిన దానిలో కొంచెం జీలకర్ర, ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవటమేనండి. ఇది ఎంతోసేపు పట్టదు, మెత్తగానే అయిపోతుంది. ఒక 2 స్పిన్స్ వేస్తే చాలు. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకో మిక్సీ జార్లోకి కానీ అదే మిక్సీ జార్లో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ, కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా, కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా వేసేయటమే. కొంచెం పలచన అయింది ఇంకా రాదు అనుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం యాడ్ చేశాను. తర్వాత ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని ఇలా దోశలు పోసేసుకోవటమే. చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఈజీగా అయిపోతుందండి మార్నింగ్. నేను ఇవాళ ఓట్స్ దోశ, బనానా కర్రీ, స్నాక్స్కి ఏమో మ్యాంగో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.